హలో బటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మన తిరుమల సిరీస్ వీడియోస్ చూస్తున్నారా? ఎలా ఉన్నాయి వీడియోస్? చాలా బాగున్నాయి కదా. చూడకపోతే చూసేయండి. మనం శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం చూసుకొని ఆ కళ్యాణం కంప్లీట్ చేసుకున్న తర్వాత చంద్రగిరి వెళ్ళేసి చంద్రగిరి కోట ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ చూసుకొని బయలుదేరిపోయాము. ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్కి వచ్చామన్నమాట. అలమేలు మంగాపురం, తిరుచానూరు, అలమేదు మంగాపురం, తిరుచ్చోకినూరు, మంగపట్నం, ఇలా ఈ క్షేత్రానికి ఎన్నో పేర్లున్నాయి. వక్షస్థల లక్ష్మిని అలిమేలు మంగ అనేవారంట. యాక్చువల్గా శ్రీవారు 12 సంవత్సరాలు తపస్సు చేసినందువల్ల అమ్మవారు బంగారు పద్మంలో అవతరించారని ప్రతిష్ఠి. అందుకే ఇక్కడ ఉన్న పుష్కరిణిని పద్మ సరోవరం అంటారు. మధ్యలో ఒక మండపం ఉంది కదా, అక్కడే అమ్మవారు ఉద్భవించారంట. ఎక్కడైతే మండపం ఉందో అదే ప్లేస్లో శ్రీవారు తన చేతులతో తవ్విన ఏకైక పుష్కరిణి, మహాపవిత్రమైన పుష్కరిణి అండి ఈ పద్మ సరోవరం. పుష్కరిణి గట్టు మీద సూర్యభగవాన్ని గుడి ఉంది, గమనించారా? ఆ విగ్రహం కూడా శ్రీవారు తన చేతులతో స్వయంగా అక్కడ ప్రతిష్ఠించారంట. సో చాలా మహిమ కలిగిన టెంపుల్ అన్నమాట. ఒక కథనం ప్రకారం ఏంటి అంటే, వైకుంఠంలో మహావిష్ణువుని భృగు మహర్షి వక్షస్థలం మీద తన పాదంతో తంతారు కదా, ఇది మనకి తెలిసిందే. అంటే పరీక్షించడానికి వెళ్ళినప్పుడు, త్రిమూర్తులని పరీక్షించడానికి వెళ్ళినప్పుడు తంతారనమాట. అప్పుడు ఈ వక్షస్థల నివాసిని అయిన లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చేస్తుంది. నా నివాస స్థలమైన వక్షస్థలం మీద ఒక మహర్షి తంతే మీరు వెళ్ళి ఆ మహర్షి కాళ్ళు పట్టుకుంటారా అని చెప్పి చాలా కోపం వచ్చేసి అలుగుతుంది అనమాట. అలిగేసి వైకుంఠం వదిలేసి పాతాళలోకానికి వెళ్ళిపోతుంది అమ్మవారు. అక్కడి నుంచి పాతాళలోకానికి వెళ్ళి కపిల మహర్షి చేత పూజలు అందుకుంటూ ఒక 10 సంవత్సరాలు గడిపేశారనమాట. 10,000 సంవత్సరాలు గడిపేశారనమాట. ఆ తర్వాత అగస్త్య మహాముని తపస్సు చేత కొల్హాపూరులో ప్రతిష్ఠించబడ్డారు. యాక్చువల్లీ ఆ కొల్హాపూర్లో కొంతమంది రాక్షసులని అమ్మవారు సంహరిస్తారు. అలా సంహరించి ఆ రాక్షసుల కోరిక మేరకే ఆ ఊరి పేరు కొల్హాపూరుగా వస్తుందన్నమాట. అయితే మన శ్రీహరి ఆ లక్ష్మీదేవి అమ్మవారు వదిలేసి వచ్చేసారు కదా, ఆమెను వదిలి ఉండలేక చాలా బాధపడిపోయారంట. ఎంతో బాధపడి ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చేసారు. భూలోకానికి వచ్చేసి దేశాలు తిరుగుతూ 10 సంవత్సరాలు తపస్సు చేసినా సరే అక్కడ కొల్హాపూర్లో అమ్మవారు దర్శనం ఇవ్వలేదు. ఆ కొల్హాపూర్ వచ్చేసరికి అక్కడ సకల దేవతల దర్శనం ఇచ్చారంట, కానీ అమ్మవారి దర్శనం మాత్రం అవ్వలేదు. ఎందుకు అనేసి స్వామి అనుకుంటున్నారు, నా భార్య నాకు దర్శనం ఇవ్వడానికి నేను ఇంత తపస్సు చేయాలా, ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారనమాట. అప్పుడు స్వామికి ఒక ఆకాశవాణి వినిపించిందంట. ఏంటి అంటే, ఇక్కడ కొల్హాపూర్లో అమ్మవారు రాక్షసుని సంహరించి రజోగుణంలో ఉన్నారు. అమ్మవారు మీకు ఆ రూపంలో కనిపించాలి అని అనుకోవట్లేదు, కనిపించరు. మీకు అమ్మవారు శ్రీ సత్య స్వర్వరూపంలో కనిపించాలి అనుకుంటున్నారు. సో మీరు ఏం చేయాలి దానికి అంటే, కృష్ణవేణి నదికి దక్షిణాన 22 యోజనాల దూరంలో సువర్ణముఖి అనే నది ఉంది. ఆ నది సమీపంలో ఉత్తర భాగాన మీ కుతాయుధంతో తవ్వి ఒక సరోవరాన్ని నిర్మించండి. అందులో దేవలోక నుంచి తీసుకొచ్చిన కమలాలు తీసుకొచ్చి నాటేసి అప్పుడు ఏకాక్షర మంత్రంతో అమ్మవారిని కమలాలతో అర్చించాలన్నమాట. అప్పుడు అమ్మవారు ఒక స్వర్ణ కమలంలో ఒక 16 సంవత్సరాల కన్యగా ప్రత్యక్షమవుతుంది అని చెప్పి ఆయనకి ఒక ఆకాశవాణి వినిపించింది. అప్పుడు ఇంకా మహావిష్ణువు వచ్చి బంగారు కమలాలతో వికసిస్తున్న సువర్ణముఖి నదీ తీరాన ఉత్తర దిక్కున ఒక కుతాయుధంతో సరోవరాన్ని నిర్మించారనమాట. ఆ తర్వాత వాయుదేవుని ద్వారా స్వర్ణ కమలాలను తెప్పించి ఆ టెంపుల్లో నాటారు, ఆ సరోవరంలో నాటారు. ఆ తర్వాత ఆ కమలాలు వికసించాలి అంటే సూర్యకిరణాలు పడాలి కదా, అందుకని సూర్యనారాయణని కూడా అక్కడే ప్రతిష్ఠించారనమాట. ప్రతిష్ఠించి అక్కడే కూర్చొని 12 సంవత్సరాలు తపస్సు చేశారంటండి. 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత 13వ సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం పంచమి రోజు ఉత్తరాషాఢ నక్షత్రాన మంత్ర అనే ముహూర్తాన అమ్మవారు ఉద్భవించారంట. ఆ అమ్మవారు అండ్ ఆ టెంపుల్ కూడా, ఇప్పుడు సూర్యభగవాని టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ మన ఇండియాలో ఉన్న అన్ని సూర్యభగవాని టెంపుల్తో చూస్తే దాదాపు 7 అడుగుల మూర్తి ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉందంటండి. మన స్వామి ప్రతిష్ఠించిన ఆ మూర్తి మాత్రమే 7 అడుగులు ఉందంట. ఈ నవగ్రహ దోషాలు ఏ దోషం ఉన్నా సరే ఈ సూర్యనారాయణని గనక దర్శిస్తే సకల దోషాలు
నివారణ జరుగుతుంది అనేసి ప్రతీతి. అయితే ఇక్కడ మన అమ్మవారు స్వామితో ఒక మాట చెప్పారంట. మీరు గమనించారా, తిరుపతిలో మనం దర్శనం చేసుకుంటున్నప్పుడు స్వామివారి వక్షస్థలం కొంచెం ముందుకుంటుంది. ఎప్పుడైనా గమనించారా? నేనైతే ఇంతకుముందు ఎక్కడో చదివి తర్వాత గమనించానండి. అలాగే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే, అమ్మవారు ఇలా పద్మంలోంచి ఉద్భవించారు కదా, ఆ తర్వాత స్వామితో చెప్పారంట, ఇక నుంచి నేను మళ్ళీ మీ వక్షస్థలం మీదనే కొలువుంటాను, భక్తులకు ఏది కోరుకున్నా సరే ముందుగా నాకే వినిపిస్తుంది, నేను మీకు అందజేస్తాను అని చెప్పారంట. సరే అని లక్ష్మీదేవిని గుండెల మీద పెట్టుకొని స్వామి హాయిగా కొండ మీదకి వెళ్ళిపోయారు. ఇక లక్ష్మీదేవి ఏమో వ్యూహలక్ష్మి అవతారంలో ఆల్రెడీ గుండెల మీద సెటిల్ అయిపోయారు. ఇప్పుడు పద్మావతి దేవి కూడా ఉన్నారు కదా, ముందుగానే పెళ్లి చేసుకొని వచ్చారు. ఆమె అక్కడ ఉన్నారనమాట. ఆమె ఏం చేశారు, భూతకారుణ్య లక్ష్మిగా ఆమె కూడా వచ్చి కలిసి స్వామిగారి గుండెల మీదనే నిమగ్నం అయిపోయారు. అంటే ఇద్దరు, లక్ష్మీదేవి పద్మావతి దేవి ఇద్దరు కూడా ఇలా స్వామివారి గుండెల మీద కొలువై ఉన్నారంట. అందుకే కొంచెం ముందుకుంటారు, అంటే చెవు కంటే కొంచెం ముందుకుంటుందండి స్వామివారి వక్షస్థలం. బాగా అనిపిస్తుంది చూడండి. దీన్ని బట్టి ఏమనిపిస్తుంది, అలగడం భార్యల హక్కు, అలక తీర్చడం భర్తల బాధ్యత కదా. మన స్వామి కూడా అదే చేశారు చూడండి. అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి ఆమె ప్రత్యక్షం అవ్వడం కోసం 12 సంవత్సరాలు దీక్ష చేసి తపస్సు చేసి ఎన్ని చేశారు. అంతేగాని భార్యని మాత్రం వదిలేయలేదు కదా. అదే నేర్చుకోవాలేమో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఆమె ఉద్భవించిన రోజు అంటే ఎప్పుడు మన కార్తీక పంచమి రోజు ప్రతి సంవత్సరం తిరుమల నుంచి ఇక్కడికి ఈ తిరుచానూరికి సారి వస్తుందంట. చీర సారే పంపిస్తారంట అమ్మవారికి. స్వామి బర్త్డే గిఫ్ట్ ఎవ్రీ ఇయర్ పంపిస్తారంట. అండ్ ఇలా మనం అనుకుంటాం కదా, ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ ఇట్లా అంటున్నారు, ఎక్కడ విడిగా చూడాలంటే ఎక్కడ చూడొచ్చు అని అనుకుంటే కనుక, ఈ తిరుచానూరులో ఉండే అమ్మవారేమో మహాలక్ష్మీదేవి, అంటే లక్ష్మీదేవి అమ్మవారు. నారాయణవనంలోనే కదా స్వామి పద్మావతి దేవి గారి పెళ్లి జరిగింది. ఆ నారాయణవనంలో నైరుతి భాగంలో ఒక చిన్న టెంపుల్లో ఉంటారంటండి పద్మావతి దేవి. ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్. చాలా బాగుంటారంట. అంటే చాలా చిన్న స్వరూపంలో ముగ్ధ మనోహరంగా కనిపిస్తారంట. ఆ అమ్మవారు పద్మావతి దేవి అమ్మవారు ఉన్న ఒకే ఒక టెంపుల్ నారాయణవనం. అక్కడ మాత్రమే కొలువై ఉంటారంట. అండ్ అమ్మవారు ఎప్పుడు ఎండని కూడా చూడలేదంటండి పద్మావతి దేవి అమ్మవారు. అంటే కొత్త పెళ్లి కూతురు, అంటే ఆ 16 సంవత్సరాల ఆ వయసులో ఎండ కన్నెరగని కొత్త పెళ్లి కూతురు అనమాట. సో ఎప్పుడు ఏ ఉత్సవాలకు కానీ దేని కూడా గుడి తలుపు దాటి బయటకు రారంట. ఎప్పుడూ లోపలే పూజలు అందుకుంటూ ఉంటారంట. చాలా బాగుంటారంట. వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక్కసారి దర్శించుకోండి. అండ్ ఈ టెంపుల్లో వస్తే కనుక, తిరుచానూరు వస్తే కనుక పుష్కరంలో ఖచ్చితంగా స్నానం చేయండి, చాలా మంచిది. మేము వచ్చినప్పుడు అయితే క్లోజ్ చేస్తున్నారు, కానీ ఆ టైంకి కనుక అక్కడ వచ్చి మీకు ఓపెన్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా స్నానం చేయండి. చూడండి, స్వామివారు తన చేతులతో దవ్విన పుష్కరిణి, అమ్మవారు ఉద్భవించిన పుష్కరిణి ఎంత అద్భుతమైనదో కదా. మా దరిద్రాలన్నీ పోతాయేమో అక్కడ స్నానం చేస్తే. సో ఖచ్చితంగా స్నానం చేయండి. అండ్ ఇక్కడ సూర్యభగవానుడు ఉన్నారు కదా, ఆయన దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా దర్శించుకోండి. ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది అని చెప్పి కొన్ని పురాణాలు అవి చెప్తూ ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ అమ్మవారికి వాహన సేవ అనమాట. ఉయ్యాల్లో ఊపుతూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఏనుగుని చూసారా? ఏనుగు కొద్దిసేపు అక్కడ బయట నిలబెట్టారండి. తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర తీసుకొచ్చారు. హారతి టైంకి ఏనుగు వచ్చి ఇక్కడ నిలబడింది అనమాట. ఆ తర్వాత హారతి ఇస్తున్నారు అమ్మవారికి నైవేద్యం పెట్టి. చాలా బాగుందండి చూడ్డానికి. వెనకాల దీపాలు అసలు ఎంత అందంగా ఉందో, 2 కళ్ళు సరిపోలేదనమాట. చాలా బాగుంది. చూడండి, ఫోన్ కంటే రియల్గా చాలా బాగా కనిపిస్తుందండి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. ఆ దీపాలు, ఆ అలంకరణ చాలా బాగుంది. ఇలా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఊరేగింపు తీసుకెళ్తున్నారు. చూడండి,
ప్రతిరోజు హారతి టైంకి ఇక్కడ తీసుకొస్తారంట ఏనుగుని. ఏనుగు వచ్చాక నిలబడిన తర్వాతనే హారతి ఇస్తారు. దీని వెనక్కున్న స్టోరీ ఏంటో నాకు తెలియదు, ఎందుకు అని కూడా నాకు తెలియదు కరెక్ట్గా. చూడండి, ఇప్పుడు ముందు ఏనుగు వెళ్తూ ఉంటే వెనకాల అమ్మవారు వస్తూ ఉంటారన్నమాట. మొత్తం 5 గేట్లు ఉన్నాయండి. ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీగానే ఉంది. మేమైతే మా ఓన్ ట్రాన్స్పోర్ట్లోనే వచ్చేసాము. పార్కింగ్ కొంచెం దూరంగా ఉంది, కొంచెం నడిచి రావాలి. 5 గేట్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడైనా మనకి మొబైల్స్ అవి సేఫ్గా పెట్టుకోవడానికి కూడా కౌంటర్స్ ఉన్నాయి. మొబైల్స్ అక్కడ కౌంటర్లో ఇచ్చేసి లోపలికి రావాలన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా విశిష్టమైన టెంపుల్ అన్నమాట. ఖచ్చితంగా దర్శించుకోండి. చూడండి, ఇందాక అక్కడ నిలబడి ఉన్నారు కదా, ఏనుగు అక్కడ నిలబడి తర్వాత ఇలా అమ్మవారి దగ్గరకు వచ్చారు. అక్కడ హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు, అంతే. ఇలా మనం కూడా దర్శనం అది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇక్కడ మనకి టికెట్స్ ఉన్నాయి. ప్రత్యేక దర్శనము అనేసి 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ ఇలా ఉన్నాయి. మేము ఒక టికెట్ తీసుకున్నాం, కానీ లోపలికి వెళ్ళేంత వరకే అండి. క్యూలోకి వెళ్ళాక అందరూ కలిసిపోయారు. అసలు వాళ్ళు ఏమి సపరేట్గా ఏం లేదు. సో టికెట్ తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది అనమాట. సో కొంచెం ముందుగా వెళ్ళొచ్చు అన్నట్టు టికెట్ తీసుకున్నాం, కానీ పెద్ద యూజ్ అయితే ఏం లేదు, నో యూజ్. ఇవి చూడండి, బాగున్నాయి కదా, చిన్న చిన్న బుడ్డీలు బాగా అనిపించాయి నాకు చూడ్డానికి. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం వీటితో, క్యూట్గా ఉన్నాయి. చూడండి, చిల్లుల గిన్నె, హస్తం, ఒక చిన్న ఇది ఉంది ఇడ్లీ పాత్ర. చూడండి ఇది ఎంతలో ఉందో, ఎంత క్యూట్గా ఉందో ఇడ్లీ గిన్నె. భలే ఉన్నాయి చూడ్డానికి. అలా చూస్తూ కొద్దిసేపు అలా తిరిగేసి బయలుదేరిపోయామండి. ఇలా అమ్మవారి దర్శనంతో మా తిరుమల ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా చూడండి, మీ కామెంట్స్ నాకు ఇవ్వండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇది చూడండి, ఈ మాలలు, పూలు, ఈ బజార్లు బాగా నచ్చుతాయి నాకు. తిరుమలలో కూడా ఇలాగే ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తాయి చూడ్డానికి ఈ చిన్న చిన్న షాప్స్. ఇలా కొద్దిసేపు అలా తిరిగేసి కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాం. ఇక ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ ట్రిప్ ఒమన్కే అండి. డైరెక్ట్ ఒమన్ వెళ్ళిపోవడమే అయిపోయింది. వెళ్ళేసి ఒక చెరుకు రసం తాగేసి అక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం. ఓకే, మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.